వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వాడుతో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్కేద్దాం. కాంగ్రెస్ కొన్నేళ్ల చరిత్ర ఉన్నటువంటి పార్టీ. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పార్టీ ఢిల్లీ అధిష్టానం వేదికగా దేశమంతా కార్యకలాపాలు కొనసాగుతాయి. ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన ఈ పార్టీ ప్రస్తుతం చతికిల పడింది. ఈసారి ఎలాగైనా దేశంలో కాంగ్రెస్ ప్రపంచం సృష్టించాలని అన్ని రాష్ట్రాలపై అధిష్టానం దృష్టి పెట్టి ముందుకు సాగుతుంది. ఈ తరుణంలోనే కాంగ్రెస్ ను పూర్తిగా వడగట్టి గెలుపు గుర్రాలను ఈసారి ఎన్నికల్లో నిలబెట్టాలని వ్యూహం పన్నుతున్నట్టు తెలుస్తుంది. హస్తం నుంచి ఎంతమంది అప్లికేషన్లు పెట్టినా కన్నడ ఫార్ములాను మాత్రం ఫాలో అవుతుంది. తెలంగాణ కాంగ్రెస్లో నయా ట్రెండ్. కర్ణాటక ఫార్ములా అమలుకు శ్రీకారం. అభ్యర్థులకు అప్లికేషన్ల ఆఫర్లు పెట్టిన అధిష్టానం. రుసుముతో కూడిన ఫామ్ అందజేయాలనే నిర్ణయం. ఓసీ బీసీ వర్గాల వారికి 50,000, ఎస్సీ ఎస్టీలు దివ్యాంగులకు 25,000 రూపాయలు రుసుము. సెప్టెంబర్ 5లోగా అప్లికేషన్ల వడపోత. అభ్యర్థుల డబ్బును పార్టీ కార్యక్రమాలకు వినియోగం. అసలే శ్రావణ మాసం, అందులోనూ శ్రావణ శుక్రవారం. ఇంకేముంది, శుభముహూర్తం కుదిరింది. అసెంబ్లీ టికెట్లను ఆశించే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ నెల 25 వరకు ఆశావాహుల నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెలాఖరు నుంచి సెప్టెంబర్ 5లోగా అప్లికేషన్లకు వడపోసి ఆ వెంటనే ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు అందుకు నిర్ణీత రుసుమును చెల్లించాల్సి ఉంటుందని పలు కండిషన్లు పెట్టింది. గతంలో టీవీలలో, పేపర్లలో అక్కడక్కడ ఎవరైనా నాయకులు ఏదైనా సందర్భంలో, నాతో సహా ఏదైనా సందర్భంలో అక్కడ ఏదైనా మాట్లాడి ఫలానా వాళ్ళు అభ్యర్థులు అని ఏదైనా చెప్పినరానో, ప్రకటించినరానో, ఫలానా వాళ్ళు మాకు హామీ ఇచ్చిండ్రని ఇప్పటి వరకు ఏవైతే చర్చలు జరుగుతున్నాయో, ఊహాగానాలు జరుగుతున్నాయో వాటన్నిటికీ దయచేసి పులి స్టాప్ పెట్టండి. ఈ రోజు నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియ 25 వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. 25 తర్వాత ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ వీటన్నిటిని కూడా కంపెల్ చేసి నియోజకవర్గాల వారీగా వచ్చిన దరఖాస్తులన్నిటిని కూడా నమోదు చేసి వాటిని ఆల్రెడీ జరుగుతున్న సర్వేలకు వీటిని కూడా సర్వే ఏజెన్సీలకు పంపడం జరుగుతుంది. ఈ మొత్తం దరఖాస్తుల ప్రక్రియను మొత్తం స్టేట్ స్క్రీనింగ్ కమిటీగా నియమించబడ్డ కమిటీకి మేము వాటిని సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఊహాగానాలకు తావు లేకుండా పార్టీ అంతర్గత సమావేశాలలో పారదర్శకంగా చర్చించి గెలుపు ప్రాతిపదికన అభ్యర్థులను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం చేస్తుంది. ఎమ్మెల్యే అభ్యర్థులుగా అప్లై చేసుకున్న వారిలో ఓసీ బీసీ వర్గాల వారు 50,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీలు దివ్యాంగులు 25,000 రూపాయల రుసుమును చెల్లించి టికెట్ కోసం అప్లై చేయాల్సి ఉంది. ఆషామాషిగా పార్టీ టికెట్ల కోసం ఓ దరఖాస్తు పడేసి నాయకుల చుట్టూ తిరుగుతూ ఉండే నాన్ సీరియస్ నేతలను తొలి దశలోనే వడపోత పోయడానికే ఇలా అప్లికేషన్ ఫీజును నిర్ణయించారని తెలుస్తోంది. నిజానికి ఓసీ అభ్యర్థుల నుంచి 10,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీల నుంచి 5,000 రూపాయలు మాత్రమే వసూలు చేయాలని తొలుత అనుకున్నారు. అయితే అది చివరికి 50,000, 25,000 రూపాయలుగా డిసైడ్ అయింది. అయితే ఇలా డబ్బు కట్టిన తర్వాత దరఖాస్తుదారుల నుంచి ఒత్తిడి ఎలా ఉంటుందో వేచి చూడాలి. మేమందరం కూడా ప్రతిపాదనలను పంపే వాళ్ళము, పార్టీకి సూచన చేసే వాళ్ళమే తప్ప
నిర్ణయం సిఈసి మాత్రమే చేస్తుంది. విస్పష్టంగా మీడియా మిత్రులకు నేను చెప్పదలుచుకున్నాను, ఎన్నికల ప్రక్రియ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మాత్రమే చేస్తుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మాత్రమే అభ్యర్థులను ప్రకటిస్తుంది. వారి ప్రకటనలకు మేమందరం వేదిక మీద ఉన్నోళ్ళమే కాదు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొత్తం కట్టుబడి ఉంటుంది. అభ్యర్థులు ఒకవేళ వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి 3-4 శాసనసభ నియోజకవర్గాలలో కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. టికెట్ మాత్రం ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఏదో ఒక శాసనసభ నియోజకవర్గాలనే పార్టీ నిర్ణయిస్తుంది. అది కూడా సిఈసి నిర్ణయిస్తుంది. డెఫినెట్గా పార్టీ సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక వ్యవస్థ ఉంటుంది, దానికి ఇక్కడ కౌంటర్ ఉంటుంది, దానికి బాధ్యత పార్టీ పరంగా ఉంటారు. ఈ రుసుము చెల్లించేదానికి బాధ్యత ఉంటుంది, అప్లికేషన్ ఇచ్చేదానికి బాధ్యత ఉంటుంది. ఆన్లైన్లో కూడా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిజికల్గా సబ్మిట్ చేసేటప్పుడు మిగతా మొత్తం ప్రొసీజర్ని ఫాలో చేస్తారు. అసెంబ్లీ టికెట్లకు ఇలా అప్లికేషన్ల ఫీజు వసూలు చేయడం అనేది కొత్తగా కనిపించవచ్చు, కానీ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్లు చాలా చీప్ గురు అని కూడా ఆ పార్టీ నేతలు సరదాగా మాట్లాడుతున్నారు. కర్ణాటకలో ఘన విజయం సాధించిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ బ్లైండ్గా కన్నడ కాంగ్రెస్ సక్సెస్ ఫార్ములాను ఫాలో అవుతుంది. పార్టీ టికెట్ కోసం అప్లికేషన్లతో పాటు ఫీజును సేకరించడం అనేది అక్కడే జరిగింది. కాకపోతే కన్నడ కాంగ్రెస్ టికెట్ల ధర చాలా ఎక్కువ. అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారి ప్రతి ఒక్కరి నుంచి అక్కడ 2 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 50% కన్సెషన్ కూడా ఇచ్చారు. అలా ఆశావాహుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని పార్టీ కార్యాలయం నిర్మాణానికి, పార్టీ ప్రచార కార్యక్రమాలకు వెచ్చిస్తామని కన్నడ కాంగ్రెస్ పెద్దలు అప్పట్లోనే ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణలో సేకరిస్తున్న అప్లికేషన్ల ఫీజును కూడా అదేవిధంగా ఖర్చు చేసే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే ఫస్ట్ లిస్టుపై తెలంగాణ రాజకీయ పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. గాంధీ భవన్లోనూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు మొదలయ్యాయి. అయితే ఎవరైనా సరే ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కండిషన్స్ అప్లై అంటుంది కాంగ్రెస్ పార్టీ. దీనిపై సబ్ కమిటీ కూడా ఏర్పాటైంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్ పక్కా ప్లాన్తో ముందుకు వెళుతోంది. వచ్చే నెల మొదటి వారంలో తొలి జాబితాను ప్రకటించేందుకు హస్తం పార్టీ హైకమాండ్ రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే గాంధీ భవన్ ఎన్నికల కమిటీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కీలక చర్చ జరిగింది. యావత్ భారత్ వ్యాప్తంగా నరేంద్ర మోదీ హవాను తట్టుకునేందుకు గాను కాంగ్రెస్ పెద్దలు ప్రియాంక గాంధీని రంగంలోకి దింపింది. ప్రియాంక వస్తే ఇందిరాగాంధీ నాటి పాత రోజులు వస్తాయని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతుంది. కాగా గాంధీ ఫ్యామిలీకి లేడీస్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంది. దీంతో సేమ్ టు సేమ్ నానమ్మ అచ్చు దింపిన ప్రియాంకను క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఎన్నికల దగ్గర పడుతూ ఉండడంతో ప్రచారంలో ప్రియాంక దూసుకెళ్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీపైనే పోటీకి సై అంటున్నారు జూనియర్ ఇందిరమ్మ. Ja, oi.
Ya hoy. ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రియాంకకు అన్ని అర్హతలు అనుభవం ఉందంటూ ఆమె భర్త రాబర్ట్ వాద్రా చేసిన కామెంట్స్ ఇప్పుడు తాజాగా చర్చకు ఊతమిచ్చాయి. ఇన్నాళ్లుగా అటు తల్లి సోనియా గాంధీకి ఇటు సోదరుడు రాహుల్ గాంధీకి చేదోడు వాదోడుగా నిలుస్తూ ఎన్నికల వేళ ఆ ఇద్దరి తరఫున ప్రచారం చేస్తూ వచ్చిన ప్రియాంక గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల రణరంగంలో అడుగు పెడతారని పార్టీ కార్యకర్తలు ఆశిస్తున్నారు. వయోభారం, అనారోగ్యం కారణాలతో ఈసారి ఎన్నికల బరికి సోనియా దూరంగా ఉంటారని చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో ప్రియాంక అరంగేట్రంపై వస్తున్న వార్తలు సర్వత్రా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీపై 2019లోనే పెద్ద చర్చ జరిగింది. వారణాసి నియోజకవర్గంలో బరిలోకి దిగి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే సవాలు విసురుతారని కూడా వరుసగా వార్తలు వెలువడ్డాయి. పార్టీ ఆదేశిస్తే తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా అమేథీలో ఆమె వ్యాఖ్యానించారు. కానీ ఆమె కేవలం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు. పక్కపక్కన ఉన్న రాయ్ బరేలీ, అమేథీ నియోజకవర్గాల్లో తల్లి కొడుకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 2004 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అయితే 2019లో రాహుల్ గాంధీ అమేథీలో ఓటమి పాలయ్యారు. దక్షిణాదిన పార్టీకి ఊపు తేవాలన్న ఉద్దేశంతోనే కేరళలోని వాయనాడు స్థానం నుంచి పోటీ చేయడం వల్ల ఆ స్థానంలో గెలుపొంది పార్లమెంటులోకి అడుగుపెట్టారు. దీంతో లోక్సభలో ఇద్దరు గాంధీలు ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. అయితే ఈసారి సోనియా గాంధీ లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో ఆమె స్థానంలో కుమార్తె ప్రియాంక ఎన్నికల రణక్షేత్రంలోకి అడుగుపెట్టాలంటూ కూడా పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి తీవ్రమైన డిమాండ్ ఉంది. ఆరోగ్యం సహకరిస్తే సోనియా గాంధీని పెద్దల సభకై పంపించవచ్చని, ప్రియాంక పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ క్రేజ్ మరింత పెరుగుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఇక రాజకీయాల్లో పలుకుబడి కలిగిన కుటుంబం నుంచి ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారంటే పవర్ సెంటర్లకు ఆస్కారం ఏర్పడుతుంది. కాంగ్రెస్లో సోనియా గాంధీ 2019 వరకు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీలో గాంధీ పరివారంతో పవర్ సెంటర్గా నిలిచారు. 2019 ఎన్నికల సమయంలో బాధ్యతలు రాహుల్ గాంధీకి అప్పగించినప్పటికీ పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదనే టాక్ కూడా వినిపించింది. యువత నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్న తన ఆలోచనలు దశాబ్దాలుగా పార్టీలో పాతుకుపోయిన పాతతరం నేతలు అమలు చేయటం లేదని రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇటీవల కాలంలో పార్టీ నాయకత్వ పగ్గాలు వదిలేసిన రాహుల్ తర్వాత పరోక్షంగా పార్టీపై పట్టు బిగించారు. పాతతరం నేతలకు పొగపెట్టారు. 23 మంది నేతలు G23గా మారి సోనియా గాంధీకి లేఖ రాయడం వెనుక రాహుల్ దూకుడే కారణమన్న విషయం కూడా తెలిసిందే. తర్వాతి క్రమంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4080 కిలోమీటర్ల మేర భారత జోడో పేరుతో చేపట్టిన పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి.
రాహుల్ గాంధీ రాజకీయాలను ఆటవిడుపుగా చూస్తారని, ఆయనకు పరిణితి లేదని ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం ముద్రను ఈ పాదయాత్ర ద్వారా కొంతవరకు చెరిపేసుకోగలిగారు. తొలుత ప్రధాని అభ్యర్థిగా అనే సందేహాలు తల్లి సోనియా గాంధీని కూడా వేధిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ, లోక్సభ నుంచి గెలుపొందిన వరకు ఎవరికీ ఎలాంటి సంశయమూ ఉండకపోవచ్చు. కానీ ఆ తర్వాత పోషించే పాత్రే రాహుల్ గాంధీపై ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే ప్రజాక్షేత్రంలో రాహుల్ గాంధీతో సమానంగా, ఇంకా చెప్పాలంటే కొన్ని అంశాల్లో కాస్త ఎక్కువగానే ప్రియాంక గాంధీకి ఆదరణ కనిపిస్తుంది. ప్రజలు ఆమెలో ఉక్కు మహిళగా పేరు పొందిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీని చూస్తున్నారు. చూడ్డానికి మాత్రమే కాదు, వేష భాషలు, మాట్లాడే తీరు కూడా నాన్నమ్మను తలపించేలా ఉంటాయి. ఈ మధ్యనే జరిగిన హిమాచల్, కర్ణాటక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక ప్రచారం నిర్వహించింది. హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి బాధ్యత వహించి అక్కడ పార్టీకి విజయాన్ని అందించడంలో కీలకంగా వ్యవహరించారామె. అలాగే కర్ణాటకలో రాహుల్ గాంధీ 21 సభలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించగా ప్రియాంక గాంధీ 25 సభలు, రోడ్ షోలు ప్రసంగించారు. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీ ప్రచారంలో ప్రియాంక ముఖ్య పాత్ర పోషించబోతున్నారని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఆమె సహజ సిద్ధమైన ఆకర్షణ, అయస్కాంత తేజస్సు, స్పష్టమైన వ్యక్తీకరణ వంటి ప్రతిభ, నైపుణ్యాలు సమాజంలోని విభిన్న వర్గాలు ఆకట్టుకునేలా ఉన్నాయని కూడా ప్రియాంక ఎదుగుదలను నిశ్చితంగా గమనిస్తున్నవారు అంటున్నారు. ఇక ప్రియాంక గాంధీ పోటీ గురించి రాబర్ట్ వాద్రా చేసిన ప్రకటనపైనే కాంగ్రెస్ ఇంకా స్పందించలేదు. అయితే ప్రియాంక రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసి నుంచి పోటీ చేస్తే ఆమె నిస్సందేహంగా విజయం సాధిస్తుందని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు ఆమె రాకను ఆకాంక్షిస్తూ, స్వాగతిస్తూ పలు సందర్భాల్లోనూ మాట్లాడారు. కొందరైతే ఇంకా ఎందుకు ఆమెను ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పార్టీని దాటి మిత్రపక్షాల నుంచి కూడా మద్దతు కనిపిస్తోంది. ఇప్పటికే జట్టు కట్టిన 26 పార్టీలు ప్రధాని మోదీని ఎలా ఢీకొట్టాలా అని చూస్తున్నాయి. ఈ పరిస్థితిలో అన్నా చెల్లెలు రాహుల్, ప్రియాంక ఇద్దరు ఎన్నికల బరిలో నిలిచి పార్టీ శ్రేణులు ఉత్తేజం చేస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రియాంకను రాయ్బరేలీ నుంచి, రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేస్తే ఉత్తర దక్షిణ భారతదేశాల్లో పార్టీకి ఊపు వస్తుందని సలహాలు బీజేపీ స్టైలే వేరు. ఎన్నికలు ఎక్కడైనా, రాష్ట్రం ఏదైనా బీజేపీ ప్లాన్ మాత్రం పక్కాగా ఉంటుంది. ఒకసారి టార్గెట్ సెలెక్ట్ చేసుకుందంటే తగ్గేదే ఉండదు. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ ఊహించని వ్యూహాలతో దూసుకుపోవుడే కమలం స్టైల్. ఇదంతా ఉత్తరాదిలోనే, దక్షిణాదిలో మాత్రం అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోతుంది బీజేపీ. అందుకే ఏదేమైనా సరే దక్షిణాదిలోనూ దంచి కొట్టాలని డిసైడ్ అయింది కాషాయ పార్టీ.
అందుకోసం తెలంగాణ వేదికగా సరికొత్త పావులు కదుపుతూ నయా వ్యూహరచన చేస్తుంది. మిషన్ 90ని పక్కకు పెట్టేసిన కమలనాథులు టార్గెట్ 5 అంటున్నారు. తెలంగాణలో డీలా పడిన బీజేపీ. కన్నడ రిజల్ట్ తర్వాత కమలానికి కలిసి రాని కాలం. కమలం నేతలో జోష్ నింపుతున్న అధిష్టానం. టార్గెట్ 5 టాస్క్ పూర్తి చేసేలా కసరత్తు. వారానికి 5గురిని కమలం గూట్లో చేర్చే ప్రయత్నం. ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలపై ఫోకస్. ఇతర పార్టీలు అసంతృప్తులు లాగేందుకు ప్రయత్నాలు. తెలంగాణలో కీలకంగా పనిచేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి. పాత పరిచయాలతో ప్రతి ఒక్కరిని పలకరిస్తున్న కిరణ్ కుమార్. ఈ మధ్య కమలానికి కాలం కలిసి రావటం లేదనే చెప్పవచ్చు. కొన్నాళ్ల క్రితం వరకు దూకుడుగా కనిపించిన తెలంగాణ బీజేపీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. దూకుడు తగ్గించింది. దీంతో కార్యకర్తల్లో అయోమయం పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షుడు మారాడు. పాత కాపు పోయి కొత్త కాపు వచ్చాడు. కానీ పార్టీలో ఊపు లేదు. దీంతో పార్టీ హైకమాండ్ కొత్త ప్లాన్ వేసింది. పార్టీలో చేరికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. వారానికి కనీసం 5గురు నేతలైనా కండువాల కప్పాలని టార్గెట్గా పెట్టుకుంది. ఒకేసారి చేరికలు కాకుండా నిత్యం చేరికలు ఉండేలా చూడాలని రాష్ట్ర నేతలకు ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలపై కమలం నేతలు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఖమ్మం నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలోకి వస్తారని భావించారు. కానీ ఆయన హ్యాండ్ ఇచ్చేశారు. దీంతో మిగిలిన నేతలు కమలం వలవేస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అసంతృప్త నేతలు పార్టీలోకి లాగే పనిలో పడ్డారు రాష్ట్ర నేతలు. ముఖ్యంగా ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు టార్గెట్ చేసింది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్కు చెందిన 3 మాజీ ఎమ్మెల్యేలు, 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు కమలం పెద్దలతో టచ్లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. గతంలో కీలకంగా ఉండి టికెట్లు రాక రాబోయే ఎన్నికల్లో టికెట్లు రావని డిసైడ్ అయిన నేతలు పార్టీలోకి తీసుకురావాలన్న ఆలోచనలో బీజేపీ ఉందట. అలాంటి వారితో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే బీజేపీ పార్టీలోకి చేరారు. ఆయన ఏపీ వ్యవహారాలపై ఫోకస్ పెడతారని అంతా అనుకున్నారు. కానీ ఆయన మాత్రం తెలంగాణను టార్గెట్ చేశారు. తను సీఎంగా పనిచేస్తున్నప్పుడు తనకున్న పరిచయాలు ఉపయోగించుకుంటూ నేతలు పార్టీలోకి ఆకర్షించే పనిలో పడ్డారు. పలువురు మాజీ మంత్రులతో ఆయనే నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చేరికలకు సంబంధించి పార్టీ హైకమాండ్ కూడా నేరుగా ఆయనతోనే మాట్లాడుతున్నట్లు సమాచారం. అటు అంగబలం, ఇటు అర్ధబలం ఉన్న 15 మంది నేతలు కిరణ్ కుమార్ రెడ్డితో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల కాంగ్రెస్లోకి వెళతారని ప్రచారం జరిగిన ఓ పెద్ద నేత కూడా బీజేపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో బీజేపీకి అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీకి దిగే స్థాయిలో నేతలు లేరు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికిప్పుడు నేతలు తయారు చేయలేరు. కాబట్టి ఇతర పార్టీలో కాస్త పేరున్న, జనానికి కాస్తో కూస్తో పరిచయం ఉన్న నేతలు తన వైపు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఎన్నికలకు ఎంతో సమయం కూడా లేదు. కాబట్టి ఆపరేషన్ కమలం జోరుగా సాగుతోంది. వరుసగా నేతలు చేర్చుకోవడం ద్వారా ప్రజల్లో బీజేపీపై చర్చ జరిగేలా చూడాలని భావిస్తోంది. మరి బీజేపీకి ఈ టార్గెట్ 5 వర్కౌట్ అవుతుందో లేదో చూడాలంటే ఎన్నికల దాకా వేచి చూడాల్సిందే. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.